అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్య భరోసాకు ఈ పరిణామం సాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా ఇరాన్ మధ్య సుస్థిరమైన తుది ఒప్పందానికి దారితీసేలా మిగిలిన అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ఇరాన్ అణు బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించిన ఆందోళనలను కూడా ఈ ఒప్పందం పరిష్కరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిస్తూ అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం స్వాగతించింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని చైనా పిలుపునిచ్చింది. డీల్ కోసం మధ్యవర్తిత్వం చేసిన దేశాలకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభినందనలు తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దన్న తమ వైఖరి ఇప్పటికీ స్థిరంగా ఉందని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఒప్పందంపై సంతకాలు జరగనున్న వేళ ప్రస్తుతానికి ఇరుపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచించారు.